అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అయితే మీరు ఈ వ్లాగ్లో అయితే కంప్లీట్గా చూసేయచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది రాంబాణం ఎంట్రన్స్ అనమాట. ఇలా ఉంటుంది. మన లోనికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. అండ్ మార్నింగ్ 9 నుండి నైట్ 8 o'clock వరకు అయితే మాత్రం ఈ రాంబాణం అనేది ఓపెన్ అయి ఉంటుందండి. రాంబాణంకి మనం విజిట్ చేయడం కన్నా మన పిల్లల్ని 100కి 200% ఒక్కసారైనా అక్కడికి తీసుకెళ్లి రాంబాణం టెంపుల్ అయితే చూపించాలి. అండ్ ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం కూడా ఒక బాణం షేప్ లో ఉంటుంది. ఇదంతా కూడా నేను లాంగ్ కట్ లో ఎలా ఉంటది అనేది నేను మీకు లాస్ట్ ఒక పిక్చర్ ఒకటి యాడ్ చేస్తాను. ఈ టెంపుల్ లో ఉన్న మెయిన్ ప్రత్యేకత రామాయణంకి సంబంధించిన ప్రతి ఘటన కూడా మనకు ఒక పిక్చర్ ఫామ్ లో అనేది అక్కడ గోడ మీద ఒక బొమ్మల్లా ఉంటాయండి. సో మన పిల్లలకి మనం కూర్చోబెట్టి రామాయణం చదివి వినిపించలేము. మనకి తెలిసిన కొంత గొప్ప పిల్లలకి చెప్పడానికి మన దగ్గర టైం ఉండట్లేదు. కొంతమందికి టైం ఉన్నా పేరెంట్స్ కి తెలియక పిల్లలకి చెప్పలేకపోతున్నారు. అందుకనే మనకి దగ్గరలో ఉన్న రామాలయంకి లేదంటే ఇలా రాంబాణం లాంటి ప్లేసెస్ కి పిల్లలు తీసుకువెళ్ళినట్టయితే ఇప్పుడు చెప్పాను కదండి పిక్టోరియల్ ఫామ్ లో ఉంటుంది అని. సో పిల్లలు అవి చూసి ఇంట్రెస్ట్ గా చూస్తారు. అండ్ మమ్మీ దీని తర్వాత ఏంటి, డాడీ దాని తర్వాత ఏంటి అనే క్వశ్చన్స్ కూడా వేస్తారు. సో మీకు పాసిబిలిటీ ఉండి మీరు విజయనగరం వచ్చినట్టయితే ఖచ్చితంగా పిల్లల్ని అయితే మాత్రం రాంబాణం అనే ప్లేస్ కి అయితే విజిట్ చేయించండి. ఇంకా వీడియోలో చూసినట్టయితే చూడండి, ఇవన్నీ స్టెప్స్ కూడా పెద్ద పెద్ద ఎత్తుగా ఏమీ లేవు, చిన్న మెట్లే. అండ్ ఈ పక్కనంతా గ్రీనరీ చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మొత్తం లైట్ సెట్టింగ్ అవి ఆన్ చేస్తారు కదా. అండ్ ఇప్పుడు మీరు హనుమంతుని చూసారు కదండి, ఆ హనుమాన్ కి అయితే మొత్తం అంది మీద లేజర్ లైట్ షో ఉంటుంది. ఈ ప్లేస్ కి మార్నింగ్ కన్నా ఈవినింగ్ టైం వస్తేనే ఇంకా చాలా బాగుంటుందండి. అలాగని మార్నింగ్ ఏమి చూడడానికి లేదా అలా అని అనడానికి లేదు. ఆ గ్రీనరీ ఆ చుట్టుపక్కల అదంతా బాగున్నదండి. మేము డే టైమ్ లోనే వెళ్ళాం కదా, నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మార్నింగ్ కూడా బాగుంది. ఈవినింగ్ ఏంటంటే ఆ హనుమాన్ మీద లేజర్ లైట్ వేస్తారనమాట. అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. దానివల్ల ఈవినింగ్ టైమ్స్ వెళ్తే బాగుంటుందండి. అండ్ ఈ టెంపుల్ అని మనం చూడొచ్చు, హనుమాన్ ఉంటారు, ఇటు సైడ్ లక్ష్మీదేవి, అటు సైడ్ సరస్వతీదేవి ఉంటారు. అండ్ మనకి ఈ టెంపుల్స్ లోని గోశాల కూడా ఉంటది. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది చూసారండి చిత్తూరు. ఇదిగోండి ఇలా వెళ్తున్నాం కదా, ఈ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం రైట్ సైడ్ తిరిగితే అదంతా కూడా రాముడి పిక్టోరియల్ ఫామ్ లో ఉంటది. అక్కడ అంతా ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంటుంది. మనం అయితే టెంపుల్ చూసేసి నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్దాం. సో నేను ఎడిట్ చేసినప్పుడు కూడా ఏ క్లిప్పింగ్ కూడా నేను రిమూవ్ చేయలేదు. నేను ఏదైతే వీడియో రికార్డ్ చేశానో మాక్సిమం అవన్నీ కూడా పెట్టేశానండి. ఎందుకు రిమూవ్ చేయాలనిపించలే. సో ఇక్కడ నుండి అయితే రామాయణం స్టార్ట్ అయింది. చూడండి, పెద్దలు అంటూ ఉంటారు కదండి, రామాయణం అనేది లైఫ్ లో ఒకసారైనా చదవాలి, వినాలి అని. సో ఇప్పుడు మన పిల్లలకి అయితే చూడాలి అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇదంతా ఉంది. చదివి వినిపించే అంత ఓపికలు కూడా మనకి లేవు ఈ బిజీ షెడ్యూల్స్ లో. సో ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్ గా వివరించారో చూసారా. దశరథ మహారాజు రామునితో, లక్ష్మణునితో, భరతుడితో అలా ఉన్నట్టు అండ్ వాళ్ళకి ఆ విద్య నేర్పిస్తున్నట్టు చాలా బాగుందండి. అండ్ ఆ బొమ్మల మీద కూడా ఎక్కడ కూడా డస్ట్ అని కానీ అంటే మాసిపోయినట్టు పాడైనట్టు ఏమీ లేదు. చాలా నీట్ గా ఉన్నాయి. ఇయర్స్ అయ్యి అది కట్టి, బట్ స్టిల్ అదైతే చాలా బాగుందండి. సో నేను ఇక్కడైతే కాసేపు మ్యూజిక్ ప్లే చేస్తాను, మీరు ఇదంతా చూడండి. అండ్ ఏదైనా సరే మీరు ఇలా చూసిన దానికన్నా డైరెక్ట్ గా చూస్తే మాత్రం ఇంకా చాలా చాలా బాగుంటది. సో నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఆ ఫీల్, ఆ పక్క నుండి వస్తున్న సౌండ్ వాళ్ళు వేస్తారు కదండి ఏదైనా రామునికి సంబంధించిన మ్యూజిక్స్, అవన్నీ చాలా బాగుంది. ఇది ఈ రాంబాణం ఎలా ఉంటుందంటే అండి, ఒక బాణం షేప్ లో టెంపుల్ మొత్తం, ఆ డిజైన్, ఆ స్టెప్స్, ఆ మధ్యలో గుడి అండ్ హనుమంతుని గుడి, ఇలా ఇదంతా కూడా ఒక బాణం షేప్ లో వస్తుంది. దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే నేను లాస్ట్ లో అటాచ్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. వెళ్తే మనకి ఇలా హనుమాన్ కనిపిస్తారు. ఈ హనుమాన్ మీద లేజర్ షో వేస్తారు అనమాట. అక్కడ ఉన్న చైర్స్ అన్ని కూడా మనం కూర్చోడానికి. అండ్ ఇక్కడ స్పాట్ ఫోటో కూడా ఉన్నది, దాని ప్రైజెస్ కూడా అందు మీద ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఈ లోపలికి వెళ్తే అక్కడ రామాయణం అనేది సగం ఉన్నది కదా, రిమైనింగ్ సగం పార్ట్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుట్లకి వెళ్ళిన తర్వాత. నేను అదైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేస్తాను, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి.
మనం బయటికి రాగానే ఇలా వ్యూ పాయింట్ ఉంటుందండి. అక్కడ మేము వచ్చినప్పుడే కరెక్ట్గా ట్రైన్ వెళ్తుంది, అలా క్యాప్చర్ చేస్తాం. చుట్టూ అయితే ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత. అండ్ ఇప్పుడు మనం బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ తిరిగినట్టయితే ఇక్కడ మళ్ళీ ఒక రామాలయం కనబడు. రామాలయం చూసారండి, రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు. అండ్ ఈ ప్రతిమల వెనకని కూడా మెయిన్ విగ్రహాలు ఉన్నాయి. నేను అది క్యాప్చర్ చేయాలి అండి, అది ఇప్పుడు నేను ఏదైతే చూపించాను అది. సో అలా మనం స్టెప్స్ ఎక్కాం, ఇలా స్టెప్స్ దిగిపో. అండ్ మీకు చెప్పినట్టయితే నేను ఓవరాల్ పిక్చర్ అనేది ఒకటైతే నేను మీకు ఇక్కడ పోస్ట్ చేస్తాను. చూడండి ఇమేజ్ లోని మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్స్ ఎక్కగానే స్టార్టింగ్ చూసిన టెంపుల్ అండ్ రామాలయంకి సంబంధించిన హిస్టరీ అంతా ఇటుపక్క ఉంది. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టెంపుల్. ఓవరాల్ గా ఇలా నేను ఏదైతే ఇమేజ్ చూపించానో ఇప్పుడు అది చూడండి ఎలాగా. అక్కడ ఫస్ట్ టెంపుల్, ఇలా రాముడు చూసాక హనుమంతుడు, నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా మనం కింద దిగిపోతున్నాను. ఇదండి రాంబాణంకి సంబంధించింది. అండ్ అన్నప్రసాదం అన్నాను కదా, దానికైతే ఇలా లెఫ్ట్ లోనికి ఇలా వెళ్ళినట్టయితే గోశాల కిందనే ఉంటుంది, అదిగోండి గోశాల. అండ్ ఈ స్టెప్స్ నుంచి మనం అలా నడుచుకొని వెళ్ళిపోయినట్టయితే అదిగోండి అన్నప్రసాదం అనే దారి అని చెప్పి చూపిస్తున్నారు. ఏదైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే అక్కడ ట్రస్ట్ ఉంటుంది కదండి, వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీరు ఆ ట్రస్ట్ కి డొనేషన్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఫైనల్ గా మా ట్రిప్ అయితే ఇలా ఎండ్ అయిందండి. మేము విజయనగరం పైడితల్లం గుడికని వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా రాంబాణం అనేది మేము వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. మీకు అవకాశం ఉంటే ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. మన ఛానల్లో అయితే కంప్లీట్ గా దేవునికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అండ్ నన్ను ఇంతగా ఆదరించి ఇంత సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. నన్ను ఇంతగానే ఇలాగే ఎంకరేజ్ చేస్తారని మరీ ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ.